హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎన్ఎస్వి వ్లాగ్స్. ఈరోజు చిట్టి చిట్టి బాదుషా చేసుకుందాం. వచ్చేయండి. 1 కప్పు మైదా తీసుకుందాం. తగినంత వంట సోడా కొంచెం ఒక 1.5 స్పూన్ అంత వేసుకున్న తర్వాత 1 టీ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ. ఇంట్లోదైతే బాగుంటుంది, కాకపోతే ఇంట్లో లేదు, సో నేను షాప్ నుంచి తెప్పించాను. నెయ్యి తీసేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. అంటే ఉండలు లేకుండా మనం 2 చేతులతోని ఇట్లా స్క్రంబుల్ చేసుకోవాలి. బాగా కలపాలి నెయ్యిని అందులో, ఎందుకంటే సాల్ట్ ఇది సోడా ఉంది కదా, సోడా కూడా మంచిగా మిక్స్ అవ్వాలి. సో మంచిగా ప్రతిదీ ఇలా 2 హ్యాండ్స్ పెట్టి స్క్రంబుల్ చేసుకోవాలి. మనం మెత్తగా కలుపుకోవాలన్నమాట, ఎక్కడ ఉండలు లేకుండా. చూడండి వీటిలో చూపిస్తున్నట్టు అలా కలుపుకోవాలి మనము. ఒక 2 మినిట్స్ దాన్ని అట్లా మసాజ్ చేసి పిండిని బాగా, అప్పుడు మనకి మెత్తగా వస్తాయి అన్నమాట, మంచిగా సోడా అంతా కలిసి. సో ఇందులో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుంటాం. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోయామన్నమాట, మొత్తం పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే బాగోదు, కమ్మటిగా ఇంట్లో తోడు పెట్టిన పెరుగు అయితే సూపర్ ఉంటుంది. సో నేను ఇంట్లో పెట్టిన పెరుగు అది, అంటే ఇంట్లో తోడేసిన పెరుగు. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేసాను. దాన్ని మంచిగా మసాజ్ చేసి గట్టిగా మనం చపాతీ పిండిలాగా చేసుకోవాలన్నమాట. సో అలా కలుపుతూ ఉన్న కొద్దీ అదే టైట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మైదా కదా, వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇందులో. సో మనం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇంకొంచెం కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లోకే కాబట్టి ఇప్పుడు చూపిస్తున్న కప్పు ఉంది కదా, ఆ కప్ సైజ్ మైదా తీసుకున్నాను. సో ఇంకా సరిపోలేదని ఇంకొంచెం పెరుగు వేసుకుంటాను ఇప్పుడు నేను. ఆ 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసేసి మంచిగా మెత్తగా కలిపి, ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మొత్తం పిండి అంతా కలిసేలాగా కలిపేసుకొని మనం ఒక సైడ్కి పెట్టేసుకుందాం దీన్ని. ఓకే, ఇప్పుడు పాకానికి వెళ్దాం. వచ్చే నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే పిండి తీసుకున్నామో అదే కొలత గిన్నె ప్రకారం కొంచెం తక్కువ చక్కెర వేసుకున్నాం. చక్కెర మరిగే వరకు వాటర్ పోసి దాన్ని తీగ పాకం రానివ్వాలి. కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. నాకు ఈ పాకాలు చేయడం రాదు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో ఫైనల్ రిజల్ట్. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసి అది బాగా తిప్పి కలిసిన తర్వాత ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. నేను ఇంట్లో ఉన్న ఆయిలే పోస్తున్నానండి, న్యాచురల్ ఆయిల్. మీరు ఇంకేదన్నా ఆయిల్ వాడితే అది వాడండి, గానుగ నూనె అయితే బెస్ట్. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ మీడియం హీట్ అయితే సరిపోతుంది, ఎక్కువ హీట్ వద్దు. ఇప్పుడు మిగిలిన ఇంతసేపు నానబెట్టిన పిండిని తీసి ఒక్కసారి అలా మసాజ్ చేసేదాన్ని. చిన్న ఉండలు, చిన్న నిమ్మకాయ సైజు అంత ఉండలు వేసుకొని బాగా రుద్దాలి. రుద్దిన తర్వాత ఎక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా రుద్ది మనం అదే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి దాన్ని మిడిల్లో వడకొత్తుతాం కదా, అలా హోల్ పెట్టేసి సైడ్ పెట్టుకుందాం. సో నేను రెస్ట్ మిగిలిన పిండి అంతా చేసేసాను, 1 సైడ్కి పెట్టుకున్నాను చూడండి. సో ఇప్పుడు కొంచెం హీట్ అయింది కదా ఆయిల్, ఆ ఆయిల్ హీట్ అయితే చాలు. ఓవర్ హీట్ అనుకో మనకి లోపల ఏగవు, మాడిపోతాయి. సో ఇప్పుడు చూడండి ఆయిల్లో వేసాక అవి ఎంత ఉబ్బుతాయో. అలా కొంచెం పెట్టుకున్నాను, కొంచెం సిమ్లో పెట్టుకొని మిగిలిన రెస్ట్ ఆఫ్ పిండి అంతా వేసేసాను. చిట్టి బాదుషాలన్నీ వేసిన తర్వాత వాటికి అవే ఆయిల్లో తేలుతున్నాయి చూడండి. లోపలంతా మంచిగా ఫ్లఫీగా అవుతాయి, బాగున్నాయి. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. మీకు ఫైనల్ రివ్యూ ఇస్తాను, మీరే షాక్ అవుతారు చూడండి. సో అలా మిగిలినవన్నీ వేసేసాను. ఒక కప్కి నాకు ఒక 15 వచ్చినాయి చూడండి. తర్వాత ఈ గ్యాప్లో మనము ఆ పక్కన మసులుతున్న
తీగ పాకాన్ని కూడా ఒకసారి చూద్దాం రండి. ఇంకా బాయిల్ అవుతుంది కదా, సిమ్లోనే పెట్టాము, ఇంకా అవ్వాలి. దాన్ని మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ స్టీల్ కదా కింద అడుగంటుతుందేమో అని. అలా తీగ పాకం రావాలి. ఇది ఇంకా రాలేదు, సో ఇంకా వెయిట్ చేద్దాం. ఇవి చూసారా ఎలా పైకి తేలినాయో ఆయిల్లో. ఇంకా మంచిగా ముదురు రంగులో రావాలి, గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది అనమాట బాద్షాకి. సేమ్ షాప్ స్టైల్, సీట్ షాప్ స్టైల్లో వస్తాయి అన్నమాట. చూస్తూ ఉన్నాను మిడిల్ గ్యాప్లో, ఎందుకంటే ఇవి ఏగేలోపు ఇవి అయిపోతాయి కదా అని చెప్పేసి. సో ఈ గ్యాప్లో మనకి బాదుషాలు అనేవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. సో ఇవన్నీ తీసి నేను ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను. ఒక జాలి గిన్నెలో డైరెక్ట్ అయితే వేసేయాలి అది పాకంలో, కాకపోతే ఇంకా పాకం అవ్వలేదు కాబట్టి నేను ఒక సైడ్కి తీస్తున్నాను. ఒక 2 minutesలో పాకం కూడా అయిపోతుంది. సో ఇవి డ్రైన్ చేసినవన్నీ దాంట్లో కూడా వేసేయచ్చు. చూడండి ఎంత బాగున్నాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇవే పాకం కూడా చూసుకుంటే పాకం కూడా రెడీ అయిపోయినట్టే అనిపిస్తుంది, కొంచెం దగ్గర పడింది. ఈ గ్యాప్లో మనం ఇది తీసేసుకుంటే అది ఇంకొంచెం దగ్గర పడుతుంది. చాలా వేడిగా ఉంది, నాకు అబ్జర్వ్ తెలుస్తుంది తీగ పాకం రెడీ అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంతలోకి ఇవి కూడా తీసి పక్కన పెట్టి ఆ వేడిగా ఉన్నప్పుడే వేస్తే ఆ తీగ పాకం అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. లేకపోతే ఏంటంటే అదంతా తీగ పాకం అంతా ఆరిపోతుంది కదా, మళ్ళీ వీటిల్లోకి జ్యూస్ అనేది వెళ్ళదు. ఇప్పుడు మనం వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే జ్యూస్ వెళ్తుంది. అలా వేసేసిన తర్వాత ఒక 20 minutes దాన్ని అలా వదిలేస్తే కింద జ్యూస్ అబ్జర్వ్ అవుతుంది. ఫస్ట్ రివ్యూ మా ఆయన ఇస్తున్నారు చూడండి. ఫస్ట్ ఆయనకే బాగా నుంచి రాగానే టేస్ట్ చేస్తున్నారు. మెత్తగా ఉన్నాయా? మెత్తగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఓకే.